దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నంబర్ 158. భోజనం వడ్డిస్తున్న కళ్యాణిని సూర్య గుడ్లు ఒప్పగించి చూస్తుంటే, నా మెంటల్‌ని ఇమాజినేషన్ చేసుకుంది చాలు. ఇక తిను అంటూ కోపంగా కసిరిస్తాడు కళ్యాణ్. సరే అని బెదిరిగానే తల ఊపి భోజనం తింటూ ఉంటాడు. సూర్య అలా భయపడటం చూసి మైథిలి కాస్త నవ్వుతూ దగ్గరికొచ్చి, "నువ్వు కూర్చో కళ్యాణ్, నీకు కూడా వడ్డిస్తాను" అంటూ మైథిలి ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంటుంది. బావ, బామర్ది ఇద్దరూ పడనట్టుగాని చూస్తూ భోజనం చేస్తుంటారు. కొద్దిసేపటికి కళ్యాణ్ నిద్రపోతున్న చెర్రీ పక్కన పడుకొని తల నిమురుతూ ఉండగా, మైథిలి సూర్యతో కలిసి అక్కడికొచ్చి, "సూర్య చెర్రీ దగ్గర పడుకుంటానంటున్నాడు కళ్యాణ్" అని అంటుంది. "సరే, పడుకోమను" అని సూర్య వైపు కోపంగానే చూస్తూ చెప్పి, చెర్రీ పక్కన నుంచి కళ్యాణ్ లేచి రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. మేనల్లుడిని ఆప్యాయంగా చూస్తూ సూర్య వచ్చి చెర్రీ పక్కన పడుకొని, వాణ్ణి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, "ఇక నువ్వెళ్ళి పడుకో అక్కా" అంటాడు. "రేపు క్రాంతి ఆఫీస్‌కొస్తే తనకి సారీ చెప్పడం మర్చిపోకు సూర్య. పాపం ఆ అమ్మాయి ఎంత భయపడుతూ ఉండిపోయిందో" అంటుంది మైథిలి బాధపడుతూ. తప్పు చేసిన భావం సూర్య మొహంలో కనిపిస్తూ, "సరే అక్కా" అంటాడు. "గుడ్ నైట్" అని చెప్పి మైథిలి డోర్ వేసుకొని వెళ్ళిపోతుంది. సూర్య చెర్రీని జోకొడుతూ అక్కడ జరిగిన సంఘటనంతా గుర్తు తెచ్చుకొని, క్రాంతి భయపడుతూ వచ్చి తన్ని హగ్ చేసుకోవటం కూడా గుర్తు తెచ్చుకొని, "అక్క, కళ్యాణ్ గారు అన్నారని కాదు కానీ, నిజంగానే క్రాంతి విషయంలో నేను తప్పు చేశాను. అక్కడికే క్రాంతి టైమింగ్స్‌ని మార్చమని నన్ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసింది. కానీ నేనే వినిపించుకోకుండా అవివేకంగా ప్రవర్తించాను. ఛ! ఈరోజు తన విషయంలో ఏదైనా జరగరానిది జరిగి ఉంటే నేను జీవితాంతం బాధపడుతూ ఉండేవాణ్ణి" అని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. క్రాంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ పడుకొని ఉంటే, ఆ గదిలోకి తల్లి వస్తున్నట్టుగా సౌండ్ వినపడి కన్నీళ్లు తుడుచుకుంటుంది. "ఈ రోజు నువ్వు ఇంటికి రావటం మరీ లేట్ అయింది క్రాంతి. నేను ఎంత టెన్షన్ పడుతూ నీకోసం ఎదురు చూశానో తెలుసా" అంటుంది జ్యోతి కూతురు దగ్గరికొచ్చి కూర్చొని. జరిగిన విషయం చెప్తే అమ్మ ఇంకా కంగారు పడుతుంది. ఆ జాబ్ మానేయమని చెప్తుంది అని మనసులో అనుకొని, "ఇవాళ వర్క్ కొంచెం ఎక్కువగా ఉందమ్మా. అది చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది" అంటూ తల్లికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక జెస్సీ రూములో నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ సూర్యకి కాల్ చేస్తుంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం చూసి ఇంట్లో ఉండే సర్వెంట్స్కి ఫోన్ చేస్తే సూర్య ఇంకా రాలేదని సమాధానం వస్తుంది. అసలు సూర్య ఎక్కడికి వెళ్ళినట్టు? కొంప తీసి ఈ సంఘటనతో ఆ కళ్యాణ్ సూర్య ఒక్కటి కారు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లవారుజామున 5 అవుతుండగా మైథిలి మేలుకొని తనని సగం ఆక్రమించుకొని పడుకున్న కళ్యాణ్ చూసి నవ్వుతూ ఆప్యాయంగా కళ్యాణ్ తల నిమిరి నుదిటిన ముద్దు పెట్టుకొని, "నిజంగానే నువ్వు మెంటలోడివిరా. మా తమ్ముణ్ణి ఎదిరించి బెదిరించి నైట్ వాడికి భోజనం పెట్టి ఇక్కడ ఉండేలా చేశావు" అని అనుకొని నవ్వుకుంటూ కళ్యాణ్ నిద్ర డిస్టర్బ్ కాకుండా దూరం జరిగి వెళ్ళబోతుండగా, కళ్యాణ్ తన పైట కొంగు పట్టుకొని మీదకి గుంజుకొని, "ఏంటి ఎనిమి, అప్పుడే లేచావు? కాసేపు పడుకో" అంటూ నిద్ర మత్తులోనే తన నడుముని చుట్టుకుంటాడు. "అప్పుడే ఏంటి? టైం 5 అయింది. అంటే నువ్వు జిమ్ చేసే టైం కూడా అయింది రొమాంటిక్ మ్యాటర్‌లోడా" అని అంటుంది కళ్యాణ్ బుగ్గ నొక్కుతూ. "ఇవాళ అప్పుడే ఇంత తొందరగా తెల్లవారిందేంటి?" అంటాడు నిద్ర మత్తుతోని. "రాత్రి లేటుగా పడుకున్నావు కదా! అందుకే నీకు తొందరగా తెల్లవారినట్టుగా ఉంటుంది. నేను వెళ్ళి సూర్యకి కాఫీ కల్పిస్తాను. నువ్వు లేచి జిమ్‌లో జాయిన్ అవ్వు" అని అంటుంది. "సూర్య ఇంకా ఉన్నాడు అంటే నాకు నమ్మకం లేదు. ఈ పాటికే నీ తమ్ముడు వెళ్ళిపోయి ఉంటాడు" అని చెప్తాడు. "ఆహా! నా తమ్ముడి మీద
అంత నమ్మకమా? అని అడుగుతుంది మైథిలి నవ్వుతూ. నీ తమ్ముడు మనసు మొత్తం నేను చదివాను కాబట్టి, అతని మనస్తత్వం పూర్తిగా నాకు తెలుసు. సో, ఖచ్చితంగా సూర్య వెళ్ళిపోయి ఉంటాడు. కావాలంటే వెళ్లి చూసుకో అంటూ బెడ్ దిగి, నేను జిమ్ చేసి వస్తాను అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఇలా అంటున్నాడేంటి? ఖచ్చితంగా సూర్య వెళ్ళిపోయి ఉంటాడా? అని అనుకొని చెర్రీ రూమ్‌లోకి వెళ్ళేసరికి చెర్రీ ఒక్కడే నిద్రపోతూ కనిపిస్తుంటాడు. రూమ్ అంతా చూసి, అంటే నిజంగానే కళ్యాణ్ అన్నట్టు సూర్య అప్పుడే వెళ్ళిపోయి ఉంటాడా? అని అనుకొని కింద పనుల్లో ఉన్న రాములమ్మ దగ్గరికొస్తుంది. సూర్యబాబు గంట క్రితమే వెళ్ళిపోయారమ్మా. మీరింకా నిద్ర లేవలేదు. లేచాక మీతో చెప్పమన్నారు అని అంటుంది రాములమ్మ. మైథిలి ఆశ్చర్యపోతూ సూర్య మనస్తత్వం కళ్యాణ్ భలే గెస్ చేశాడే అని అనుకుంటుంది. నువ్వు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి సూర్య? వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అక్కడ పడుకోవడం ఏంటి? అంటూ జెస్సీ సూర్య మీద సీరియస్ అవుతుంటుంది. నేనేమీ కావాలని వెళ్ళలేదు జెస్సీ. జరిగిన విషయం మొత్తం నీకు చెప్పాను కదా! ఒక్క రకంగా చెప్పాలి అంటే కళ్యాణ్ గారి సహాయం వల్లే క్రాంతి సేఫ్‌గా బయటపడింది అంటాడు. అది విని జెస్సీ కోపంతో పళ్ళు నూరుకొని, ఆ విషయంలో నేను కూడా కళ్యాణ్‌ని మెచ్చుకుంటున్నాను సూర్య. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడి అతను చాలా పుణ్యం కట్టుకున్నాడు అని కసిగా మాట్లాడుతూ పైకి మాత్రం ఫేక్ స్మైల్ నటిస్తూ ఉంటుంది. నిజమే జెస్సీ. కళ్యాణ్ గారి సహాయం లేకపోతే నేను క్రాంతిని కాపాడకపోయేవాణ్ణి. అక్కడికి క్రాంతి నైట్ ఇంటికి వెళ్ళటానికి భయమేస్తుంది. టైమింగ్స్‌ని మార్చమని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసింది. కానీ నేనే వినిపించుకోలేదు. ఈ రోజు నుంచి తన టైమింగ్స్‌ని మార్చాలి అంటాడు. వామ్మో! ఈ సూర్య ఏంటి క్రాంతికి ఇంత ఫేవర్‌గా మాట్లాడుతున్నాడు? రాత్రి క్రాంతి వచ్చి హగ్ చేసుకోగానే సూర్య తనకి పడిపోయాడా ఏంటి? అని మనసులో అనుకుంటూ భయపడుతుంటే, పోనీలే సూర్య, నీకు ఈ విధంగానైనా క్రాంతి మీద కోపం తగ్గింది. తను చేసిన గాయాల్ని ఇలా అయినా మర్చిపోతున్నావులే అంటుంది కావాలని. తను చేసిన గాయాల్ని మర్చిపోతున్నానని ఎవరన్నారు? అంటూ మరుక్షణమే సీరియస్ అవుతాడు. అంటే సూర్య, నువ్వు క్రాంతి మీద జాలి పడుతూ తన టైమింగ్స్‌ని మారుస్తానన్నావు కదా! అలా నీ కోపం తగ్గిందని నేననుకుంటున్నాను అని దీర్ఘంగా చూస్తుంటుంది. నెవర్. తన కారణంగా నేను లాకప్‌లో లాఠీ దెబ్బలు తినడం అనేది నా జీవితంలో మర్చిపోను. కాకపోతే తను పనిష్మెంట్ చేయాల్సింది ఇలా కాదు అని రాత్రితో నాకు తెలిసిపోయింది. అంతే తప్ప తన మీద నాకు కోపం ఏమాత్రం తగ్గలేదు అంటాడు. ఆ మాటతో జెస్సీ రిలాక్స్ అవుతూ, హమ్మయ్య! సూర్య ఇంకా నా గ్రిప్‌లోనే ఉన్నాడులే. సూర్య మనసులో క్రాంతి ఉంది అని అతనికి తెలిసేలోపే సూర్య అంటే క్రాంతికి పడకుండా చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధమే తీసుకొస్తాను అని ఆలోచిస్తూ ఉంటే, నేను రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళాలి జెస్సీ అంటాడు చేతి వాచ్ చూసుకుంటూ. ఎక్కడ వాళ్ళిద్దరూ దగ్గరవుతారనే కంగారుతో నీ గాయం తగ్గకుండా ఆఫీస్‌కి వెళ్ళటానికి వీల్లేదు సూర్య అంటుంది. లేదు జెస్సీ, ఈ గాయానికి ఏమీ కాదులే. ఇన్ని రోజులు ఆఫీస్‌కి వెళ్ళకుండా ఉండేసరికి వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఆఫీస్‌కి వెళ్ళి తీరాలి. ఫ్రీ ఉన్నప్పుడు నిన్ను కలుస్తానులే. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి సూర్య టకటక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. వీరిద్దరిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇద్దరు దగ్గరవుతారు. తొందరగా నేను కొత్త ప్లాన్స్ ఆలోచించి అమలు చేయకపోతే నాకే నష్టం జరుగుతుంది అని ఆలోచిస్తూ బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసి ఇంటి దారి పడుతుంటుంది. క్రాంతి ఆఫీస్కి చేరి రాత్రి జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూనే వర్క్ చేసుకుంటూ ఉండగా భాను అక్కడికి వచ్చి, ఏంటి క్రాంతి అలా ఉన్నావు అని అడుగుతుంది. బాగానే ఉన్నాను కదా అంటుంది వర్క్ చేసుకుంటూనే. పక్కన ఎవరూ లేకపోవడం చూసి భాను క్రాంతి పక్కన కూర్చొని, అసలు సూర్య సార్ నీకు మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది.
ఆ మాటతో చేస్తున్న వర్క్ ఆపేసి తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. కొన్ని రోజుల నుంచి నిన్ను, సూర్య సార్‌ని గమనిస్తూనే ఉన్నాను. ఆ రోజు పూలకుండి పడేటప్పుడు సూర్య సార్ రిస్క్ తీసుకొని నిన్ను కాపాడడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వొకరిని లవ్ చేస్తున్నావని, నీది వన్ సైడ్ లవ్ అని చెప్పావు కదా! ఆ వ్యక్తి సూర్య సారే కదా! అని అడుగుతుంది భాను. భాను కనిపెట్టడం చూసి క్రాంతి తడబడుతూ ఉండగానే సూర్య కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు రావడం అందరికీ కనిపిస్తుంటుంది. ఈ విషయంలో నేను నిన్ను వదిలిపెట్టను. నిజాలని నాకు తెలియాలి. లంచ్ టైంలో కలుస్తాను కదా! అప్పుడు అన్నీ చెప్పాలి అని అంటూ భాను తన సీట్లోకి వెళ్తుంది. సూర్య రావడం చూసి. క్రాంతి, భానుతో సహా మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ లేచి విష్ చేస్తుండగా సూర్య క్రాంతి టేబుల్ దగ్గరకొచ్చి తనని చూసి ఆగిపోతాడు. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు కలుస్తూ క్రాంతి వచ్చి సూర్యాని హగ్ చేసుకోవడం ఇద్దరికీ గుర్తొస్తూ ఉంటుంది. మరికొన్ని క్షణాలకి క్రాంతి ఆ ఆలోచన నుంచి బయటపడి సూర్య చేతి గాయం వైపు చూస్తుంటుంది. సూర్య తన చూపుల్ని అర్థం చేసుకొని క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళిపోగానే క్రాంతితో సహా అందరూ కూర్చుంటారు. భాను అదంతా గమనిస్తూనే యెస్. నేననుకుంటుంది కరెక్టే. కానీ పాపం సూర్య సార్ జెస్సీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కదా! మరి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అని అనుకుంటుంది. మేనేజర్ క్రాంతి దగ్గరకొచ్చి, "సూర్య సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం" అని చెప్తాడు. సరే అని చెప్పి క్రాంతి క్యాబిన్‌లోకి వెళ్తుంది. క్రాంతి సూర్యకి ఎదురుగా నిలబడి చేతి గాయం వైపు చూస్తూ ఉండగా, రాత్రి కళ్యాణ్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళి నా గాయానికి ట్రీట్మెంట్ చేయించారు. నాకేమీ పర్వాలేదులే. ఈ రోజు నుంచి అందరితో పాటే నువ్వు ఇంటికి వెళ్ళు. నీ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నాను అంటాడు. అది విని క్రాంతి కాస్త సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. క్రాంతి సంతోషం చూడగానే సూర్య పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిగిపోతుంది. ఈ విషయం చెప్పడానికి నిన్ను రమ్మన్నాను. ఇక వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెప్పి సూర్య సానుకూలంగా మాట్లాడతాడు. ఓకే సార్ అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే నీకు సారీ చెప్పాలి క్రాంతి. కానీ నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నీకు సారీ చెప్పాలనిపించడం లేదు అని అనుకుంటూ మళ్ళీ అంతలోనే తన మీద కోపం తెచ్చుకుంటాడు. ఇక్కడ కళ్యాణ్ ఆఫీస్‌కి రెడీ అవుతుంటే మైథిలి కళ్యాణ్‌కి టై కడుతూ ఉంటుంది. కళ్యాణ్ తన నడుము చుట్టూ చేతులు వేసి గిలిగింతలు పెడుతుంటాడు. అబ్బా! కళ్యాణ్ నీ చేతులు అస్సలు ఊరుకోవు కదా! అంటూ టై కట్టడం పూర్తి చేసి కళ్యాణ్‌ని బెడ్ మీద కూర్చోపెడుతుంది. నా చేతులు ఊరుకుంటే నేను రొమాంటిక్ మెంట్‌లోని ఎలా అవుతాను ఎనిమి? అంటాడు చిరుకోపం తెచ్చుకుంటూ. నీ రొమాంటిక్ వేషాలకి వేళాపాళ లేకుండా పోతుంది అంటూ బ్రష్ తీసుకొచ్చి కళ్యాణ్ క్రాప్ సరిచేస్తుంటుంది. అలా మైథిలి కళ్యాణ్ తల దువ్వుతూ ఉంటే కళ్యాణ్‌కి తన చీర పొరల్లో నుంచి తన చిట్టి నాభి కనిపిస్తుంటుంది. ఆటోమేటిక్‌గా తనని దగ్గరికి గుంజుకొని తన నాభి మీద ముద్దు పెడుతుంటాడు. అయ్యో! కళ్యాణ్ రాను రాను మరి నీ కొంటె వేషాలు ఎక్కువైపోతున్నాయి. నీ రొమాంటిక్ టార్చర్‌ని భరించలేకపోతున్నాను అంటూ కళ్యాణ్ విడిపించుకొని, ఇవాళ స్ ఈశ్వర్‌ని రమ్మని చెప్పాను. అతను రాగానే అతనికి అమౌంట్ ఎంత కావాలో అడిగేస్తాను అంటుంది. అబ్బా! ఎనిమి మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉంటే ఆ ఈశ్వర్ గారిని గుర్తు చేస్తావెందుకు? అసలు అతని టాపిక్ మన దగ్గర రావద్దని చెప్పాను కదా! అంటాడు చిరాకు పడుతూ. అంటే ఈశ్వర్ వస్తానన్నాడు అనే విషయం నీకు చెప్పాలి కదా కళ్యాణ్ అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకొచ్చి కళ్యాణ్కి అందిస్తుంది. కళ్యాణ్ లేచి ఆ బ్యాగ్ అందుకొని ఓకే నువ్వు అతనికి ఎంత డబ్బు ఇవ్వాలనుకుంటే అంత డబ్బు ఇవ్వు నో అబ్జెక్షన్. కానీ అతను మన ఇంటికి రావడం అతను మనకి కనపడటం కూడా ఇదే ఫైనల్ అయి ఉండాలి. ఇది మరీ మరీ గుర్తుపెట్టుకో అని చెప్పి తన నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆ రూమ్ నుంచి వస్తుంటే
మైథిలి కూడా కళ్యాణ్‌తో పాటు వస్తుంటుంది. కింద రాములమ్మ చెర్రీని స్కూల్‌కి రెడీ చేస్తుంటే, "రెడీ అయ్యావా చెర్రీ?" అని అడుగుతూ కళ్యాణ్ కిందికొస్తాడు. "రెడీ అయ్యాను డాడ్" అంటాడు చెర్రీ రాములమ్మ తగిలిస్తున్న స్కూల్ బ్యాగ్‌ని తగిలించుకుంటూ. "గుడ్" అని చెప్పి చెర్రీని ఎత్తుకొని ప్రేమగా వాడి బుగ్గన ముద్దు పెట్టి, "బాయ్ ఎనిమి" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి కొడుకు వెళ్ళిపోతుంటే మైథిలి, రాములమ్మ నవ్వుతూ చూస్తుంటారు. కళ్యాణ్ చెర్రీని తీసుకొని కారులో వెళ్ళిపోగానే మొక్కజొన్న పొత్తుల బండితో ఈశ్వర్ ఐశ్వర్య నిలయం ఇంటి ముందుకు చేరతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు ఈశ్వర్ ప్లాన్ ఏంటి? ఈశ్వర్ అంటేనే గిట్టని కళ్యాణ్ ఇప్పుడు ఈశ్వర్ విషయంలో మైథిలి ఇరుక్కుంటుందా? జెస్సీ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఈసారి ఎలాంటి ప్లాన్ చేయబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.